మీ నామ ఘనత కొరకే, మీ నామ మహిమార్థమై ఈ క్యాలెండర్ ధరించిన ప్రతి కుటుంబం యేసయ్యలో దీవించబడుగాక, ప్రతి కుటుంబం యేసయ్యను ఆశీర్వదించబడుగాక, ప్రతి కుటుంబం మేలులు ఉపకారాలు పొందుకునుగాక, ప్రతి కుటుంబంలో యేసయ్య వాక్కులు ఈ క్యాలెండర్ ద్వారా నదిలో ప్రవహించునుగాక, ప్రతి కుటుంబంలో యేసయ్య యొక్క జీవము, ఈ వాక్యంలో ఉన్న జీవము ప్రతి బిడ్డ యేసునాలో పొందుకునుగాక. ఈ క్యాలెండర్ వెళ్తున్న ప్రతి కుటుంబంలో రక్షణ లేని వారికి రక్షణ దయచండి, ఆదరణ లేని వారికి ఆదరణ దయచండి, పడిన వారు లేవనెత్తండి, నిలువెచ్చని మన్నించండి. నీ సన్నిధిలో ప్రభువా కలవరాల మధ్య ఉంటే ప్రశాంతతను ప్రసాదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ 2024వ సంవత్సరం క్యాలెండర్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో రిలీజ్ చేస్తూ ఉండగా సహవాస బిడ్డలు అయితేనేమి, ప్రేయర్ మిరాకిల్స్ టీవీ పరిచయం పొందుకున్న ప్రతి బిడ్డను కుటుంబాలను ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. స్తోత్రము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఆమేన్. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. వాత్సల్యము, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయును. స్తోత్రం. 2024వ సంవత్సరం క్యాలెండర్ యేసయ్య నామములో యేసయ్య వాత్సల్యం మన కుటుంబంలో కుమ్మరించబడునుగాక. విడువని ఎడబాయిని దేవుని కృప, శాశ్వతమైన కృప యేసు నామములో మన కుటుంబాల్లో కుమ్మరించబడునుగాక. ఈ క్యాలెండర్ పొందుకున్న ప్రతి కుటుంబంలో విడువని ఎడబాయిని యేసయ్య కృప కుమ్మరించబడునుగాక. యేసయ్య వాత్సల్యత ప్రతి కుటుంబంలో యేసయ్యలో కుమ్మరించబడునుగాక. ఆమేన్. మంచిది. క్యాలెండర్ సాక్షులు 2 మీతో పంచుకుంటాను. స్తోత్రం. క్యాలెండర్ తెచ్చి ప్రతి సంవత్సరం మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. క్యాలెండర్ కోసం ప్రార్థన చేస్తాం, దేవుడు ఇస్తాడు. ఆ క్యాలెండర్ తీసుకెళ్ళిన ప్రతి వాళ్ళు దీవించబడ్డారు. ఎన్నో సాక్ష్యాలు మనం విన్నాం. ఈ సంవత్సరం ఒక 2 సాక్ష్యాలు. తెలంగాణ నుంచి తాడిపత్రి ఆ ప్రాంతంలోంచి, ఆ ఊరు నుంచి డేవిడ్ అనే ఒక పెద్ద ఆయన ఫోన్ చేశాడు. ఆయన బ్యాంక్ ఎంప్లాయ్, రిటైర్డ్ అయ్యి, తాడిపత్రి తెలంగాణ. డేవిడ్ అతని పేరు, బ్యాంక్ ఎంప్లాయ్, రిటైర్మెంట్ బ్యాంక్ ఎంప్లాయ్. వాళ్ళ పెద్ద కుమారుడికి పెళ్ళయింది. పెళ్ళి దాదాపు 3-4 సంవత్సరాలు అవుతుంది. హాస్పిటల్ చూపిస్తున్నారు, మందులు వాడుతున్నారు, పిల్లలు పుట్టట్లేదు. వారు క్యాలెండర్ ద్వారా దీవించబడుతున్నారని మన టీవీలో, ప్రేయర్ మిరాకిల్స్ టీవీ పరిచర్యలో సాక్ష్యాలని క్యాలెండర్ తెప్పించుకుంటే ఆ క్యాలెండర్ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ పెద్ద కోళ్ళు ప్రెగ్నెంట్ అవ్వటం, తర్వాత చక్కని బాబు పుట్టడం జరిగింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. తప్పులు కొట్టరా? స్తోత్రము. అవును, ఆయన ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది. నాకు తెలియదు ఆ సంగతి. గత సంవత్సరం ఆయన నాకు ఫోన్ చేసి పాస్టర్ గారు పోయిన సంవత్సరం క్యాలెండర్ తెప్పించున్నా, ఈ సంవత్సరం క్యాలెండర్ పంపించలేదు అన్నాడు. 2022లో క్యాలెండర్ తీసుకెళ్ళాడు, 2023లో క్యాలెండర్ అడగలేదు, పంపించలేదంటే నేను అడిగాను, పోయిన సంవత్సరం క్యాలెండర్ తీసుకున్నాను, మీ కుటుంబంలో ఏం జరిగింది మేలు చెప్పు అన్నా. ఆయన అప్పుడు చెప్పాడు, నా పెద్ద కుమారుడికి పిల్లలు లేరు. చెప్పు, గట్టి సంవత్సరం చెప్పు, దగ్గరికి చెప్పు. తెలంగాణ రాష్ట్రం వాళ్ళది
తాడిపత్రి వాళ్ళది. డేవిడ్ అతను బ్యాంక్ ఎంప్లాయ్, రిటైర్మెంట్. మంచి మగబిడ్డనిస్తే సంతోషంగా కుటుంబం అంతా ఉన్నారు. ఆ విధంగా మన సహవాసుల క్యాలెండర్ను కూడా వేసే వాడుకొని దీవెనలు ఇస్తూ ఉన్నాడు. గుంటూరు నుంచి రాజ్యలక్ష్మి అని ఒక సహోదరి ఫోన్ చేశారు. ఆవిడ పెద్ద ఆవిడే. ఫోన్ చేసి క్యాలెండర్ తెప్పించుకున్న తర్వాత వారి కుటుంబంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. గట్టి స్తోత్రం చెప్పండి. గొప్ప కార్యం చేశాడు. ఏంటి గొప్ప కార్యం అంటే, వాళ్ళ కుమారుడు ఉన్నాడు, కాలేజీకి వెళ్ళడు, చదువుకోడు. నేను కాలేజీకి వెళ్ళడు, చదువుకోడు. క్యాలెండర్ వెళ్ళిన కానించి కాలేజీకి వెళ్ళటం జరిగింది, చదువుకోవటం జరిగింది. పీజీలో పాస్ అయ్యి జాబ్ వచ్చింది. క్యాలెండర్ మేము తెచ్చుకున్న తర్వాత మా అబ్బాయి కాలేజీకి వెళ్ళే ఆ మనసు లేదమ్మా, కాలేజీకి వెళ్ళే మనసు వచ్చి కాలేజీకి వెళ్ళాడు. కాలేజీకి వెళ్ళి పీజీలో పాస్ అయ్యి జాబ్ కూడా వచ్చింది అన్నాడు. ఈ 2024 క్యాలెండరు మన కుటుంబాల్లోనికి వచ్చి శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నింపును గాక. ఈ 2024 క్యాలెండర్ ప్రేయర్ మిరాకిల్స్ టీవీ పరిచయం చూస్తున్న ప్రతి కుటుంబంలోనికి వచ్చి వారి ఆశీర్వాదాలతో నింపును గాక. పిల్లలు లేని వాళ్ళకి వేసిన పిల్లలు అనుగ్రహించబడును గాక. చదువుకొని పిల్లలందరూ వేసిన చదువుకును గాక. చదువుకున్న పిల్లలందరూ శ్రేష్టమైన మార్కులతో పాస్ అవును గాక. పాస్ అయిన ప్రతి బిడ్డకి వేసిన జాబులు వచ్చును గాక. టీవీలో వాక్యం ప్రతి బిడ్డకి 2024 సంవత్సరం క్యాలెండర్ ఉంటుంది. మీ కుటుంబాలు దీవించబడండి. మాకు ఫోన్ చేయండి, మా సహోదర పిల్లలు మీకు ఆ క్యాలెండర్ పంపిస్తారు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు జీవిస్తున్న దినాలై ఆయన ఒక పండుగ, యూదుల పండుగ అయితే ఆ పండుగకి ఏం చేసి యెరూషలేములోకి వెళ్ళాడు. ఆయన బెతెస్దా ఆ కోనేరు దగ్గరికి వెళ్ళాడు. బెతెస్దా అనే కోనేరు దగ్గరికి వెళ్ళి ఆడ 38 ఏండ్ల నుండి ఒక రోగి పడిపోయి ఉంటే ఆ రోగికి వెళ్ళి చూసి నీ పరుపెత్తుకొని వెళ్ళు అన్నాడు. వాడు పరుపెత్తుకొని దేవుని స్తుతించుకుంటే అట్లా వెళ్ళిపోయాడు. గట్టి స్తోత్రం చెప్పండి, దగ్గరికి స్తోత్రం చెప్పండి. దేవుని పిల్లలు అయిన మనం ఇక్కడ చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఒకటి, రెండో వచ్చి మనం గమనించినప్పుడు అక్కడ కోనేరు పేరేంది? బెతెస్దా. అంటే అర్థం, బెతెస్దా అనగా అర్థం ఏమంటే కన్నికెరము కలిగిన గృహము అని. కన్నికెర గృహము అని. గృహం అంటే ఇల్లు. చెప్పండి, ఇల్లు. ఆ ఇంటిలో ఏముంది? కన్నికెరము. గట్టి స్తోత్రం చెప్పండి, దగ్గర స్తోత్రం చెప్పండి. కన్నికెరం కలిగిన ఇల్లు బెతెస్దా అంటే ఆ ఇంటి నిండా కనికరమే, ఆ ఇంటి నిండా దయ, ఆ ఇంటి నిండా వాత్సల్యత, ఆ ఇంటి నిండా ప్రేమ, ఆ ఇంటి నిండా కృప, ఇవన్నీ నివసిస్తూ ఉంటాయి. కృప, దయ, కనికరం, వాత్సల్యత, ప్రేమ అన్ని నివసించే ఇల్లు బెతెస్దా అంటే. దేవుని బిడ్డలు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆ పేరుకు తగ్గట్టే దేవుని యొక్క కనికరం ఆ కోనేటి మీద ఉంది. గట్టి స్తోత్రం చెప్పండి. ఆ కోనేటి మీద ఉండుట ద్వారా దేవదూత నీళ్లు కదిలించినప్పుడు ఎవరైతే దిగుతారో వాళ్ళు బాగైపోతూ ఉన్నారు, ఆరోగ్యవంతులుగా మార్చబడుతూ ఉన్నారు. కనుక దేవుని బిడ్డలమైన మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కనికరం కలిగిన ఇల్లు యేసయ్యే. చెప్పండి, కనికరం కలిగిన ఇల్లు ఎవరు? 90వ కీర్తనలో మోషే చక్కగా అంటాడు. 90వ కీర్తన మొదటి చరణం, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. బా, ఎంత చక్కటి మాట. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మోషే నివసించే ఇల్లు ఎవరు అంటే యేసయ్య. యేసయ్య మోషే నివసించే ఇల్లు. ఆ ఇంటిలో ఏముంది? కనికరము. ఆ ఇంటిలో ఏముంది? దయ. ఆ ఇంట్లో ఏముంది? కృప. ఆ ఇంట్లో ఏముంది? వాత్సల్యత. ఆ ఇంట్లో ఏముంది? ప్రేమ.
ప్రేమతో కూడిన కనికరంతో కూడిన దయతో కూడిన కృపతో కూడిన ఇల్లు యేసయ్యే. మనము ఆ ఇంటిలో ఉన్నందుకు స్తోత్రం చెప్పాలి. ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే మారుమనసు పొందారో, ఎవరైతే బల్లో చేసిన వారందరూ యేసయ్య అనే ఇంటిలో ఉన్నారు. అక్కడంతా కనికరమే ఉంది, అడంతా కృపే ఉంది, అడంతా ప్రేమే ఉంది, అక్కడంతా కూడా దయ వాత్సల్యతే ఉంది, మరొకటి లేదు. కనుక ప్రభుపిల్లమైన మనం దేవుని సన్నిధిలో ఆయన కనికరాన్ని, ప్రేమను, దయను, వాత్సల్యతను, కృపను అన్ని అనుభవిస్తూ ఆయన ఆరాధించుకుంటూ ఆయన సన్నిధిలో సాక్షులుగా వర్ధిల్లటమే మన జీవితానికి ఉన్న పరమార్థం. నెహెమ్యా ఒక చక్కటి మాట అన్నాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 19వ వచనం చూడండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనం. వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. నెహెమ్యా అంటాడు నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై అరణ్యంలో వారిని విసర్జించలేదు అన్నాడు. ఆయన కనికరం, ఆయన హృదయం అంతా కనికరమే, ఆయన హృదయం అంతా కృప, ఆయన హృదయం అంతా ప్రేమ, వాత్సల్యత అన్నీ ఇంకా అవే. ఆయన హృదయం నిండా కనికరం. కృప అంటే కనికరం. విస్తారమైన కృప కలిగిన వాడు, విస్తారమైన కృప అంట. వర్ణింపనాశక్యమైన కృప. వర్ణించడానికి కుదరదు, ఇంకా వర్ణించడానికి నెహెమ్యా కుదరగా విస్తారమైన కృప కలిగిన వాడవై అరణ్యంలో వారిని విసర్జించలేదయ్యా అని ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాడు. గట్టి స్తోత్రం చెప్పండి. ఎందుకు ఆ పదాన్ని వాడాడు అంటే 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడి ఎర్ర సముద్రం యొద్దకు ఎప్పుడైతే వచ్చారో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ ఎర్ర సముద్రం మైదానంలో మమ్మల్ని అందరం సమాధి చేయడం తీసుకుని వచ్చావా అని మోషే మీద దేవుడని యెహోవా మీద తిరుగుబాటు చేసేవాడు. ఎర్ర సముద్రం పాయలుగా మార్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పు, బిగ్గరగా స్తోత్రం చెప్పు. ఈ అరణ్యంలో ఎర్ర సముద్రాన్ని అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత దప్పిక అవుతా ఉన్నాయి. ఆ దప్పిక ప్రాణాలు పోయేటట్టున్నాయి. మరలా అంటా ఉన్నారు, ఈ అరణ్యంలో దప్పిక చేత చంపుటకు తీసుకుని వచ్చారా అని మరలా సడన్ ప్రారంభించారు. బండల్లో నుండి నీరు ఇచ్చాడు, చక్కగా సేవించి ప్రాణాలు కాపాడుకున్నారు. గట్టి స్తోత్రం చెప్పండి. మన్న తిని చప్పగా ఉంది, సయ్యసారులైన ఆహారం పెడతాను, వచ్చి ఐగుప్తులు ఉన్నప్పుడు ఎంత బాగుందో అన్నారు. పురోడు పిట్టలు తీసుకొచ్చి వారు నివసిస్తున్న ఆ యొక్క మైదానం మీద ఆయన కురిపించాడు. వర్షం కురిపిస్తే తిన్నారు. బరీగా తిని వారు దేవుడని యెహోవా మీద మోషే మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు, సణుగుతూనే గొణుగుతూనే ఉన్నారు. అయినను వారిని విసర్జించలేదు, దప్పిక తీర్చాడు. విసర్జించలేదు, వారికి మాంసాన్ని ఇచ్చాడు. విసర్జించలేదు, ఎర్ర సముద్రం పాయ చేశాడు. విసర్జించలేదు. కారణం ఏంటంటే విస్తారమైన కృప అంటది. విస్తారమైన కృప, వర్ణింపనాశక్యమైన కృపతోటి దేవుని హృదయం అంతా నింపబడింది. గనుకనే వారిని విసర్జించగా వారక్కర్లన్నీ తీర్చుకుంటూ వస్తూ ఉన్నాడు ఆయన. గట్టిగా స్తోత్రం చెప్పు, బిగ్గరగా స్తోత్రం చెప్పు. గనుక దేవుని పిల్లలమైన మనం దేవుని యొక్క హృదయంలో మనం నివసించే వారమై ఉండాలి. ఆయన సన్నిధిలో నివసించే వారమై ఉండాలి. ఆయన హృదయమే మన ఇల్లు. ఆ ఇంటిలో నివసించే వారమై ఉండాలి. అట్లా నివసిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం ఇశ్రాయేలు ప్రజలా తయారవుతాం. ఎట్ట తయారవుతాం? పాల్పడి చెప్పురా. ఇశ్రాయేలు ప్రజలా తయారవుతాం. వాళ్ళు విశ్వాసంలో పడిపోయారు, సడుగుతూ ఉన్నారు. వారు పరిశుద్ధ జీవితంలో పడిపోయారు. ఎద్దు తలకాయ తీయడం పూజ చేస్తున్న పరిశుద్ధ జీవితంలో పడిపోయారు, సణుగుతూ ఉన్నారు. ప్రార్థన జీవితంలో పడిపోయారు, సణుగుతూ ఉన్నారు. అయినను ఆయన విస్తారమైన కృప కలిగిన కృప అట్లా కొమ్మరించాడు. అందుకే మోషే అంటాడు, ప్రభా తరతరముల నుండి మా నివాస స్థలము నీవే. మనం ఎక్కడ నివసిస్తామని చెప్పండి. ఎక్కడ నివసించిన ప్రమాదమే. చెప్పండి, ఎక్కడ నివసించిన ప్రమాదం. ఎక్కడ మన ఇంట్లో మనం నివసించిన ప్రమాదం, వీధిలో నివసించిన ప్రమాదం, ఎక్కడ నివసించిన ప్రమాదమే. ప్రమాదం లేని స్థలం ఏదన్నా ఉందంటే యేసయ్య మాత్రమే. గట్టిగా స్తోత్రం చెప్పండి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. యేసయ్య మాత్రమే ప్రమాదం లేని సేఫ్
మనల్ని సేఫ్ సైడ్లో ఉంచేది యేసయ్య మాత్రమే. అక్కడే మనం నివసించాలి, అక్కడ నివసించానుకో శత్రువు చేతిలోంచి విడుదల, కరువులోంచి విడుదల, మరణపాలోంచి విడుదల, లేమిలోంచి విడుదల, సమస్త నుంచి విడుదల కలిగి ప్రశాంతంగా జీవించే భాగ్యం ఉంది. కనుక దేవుని పిల్లలమైన మనం, ఆయన విస్తారమైన కృప కలిగినాడు కనుక మనం చేయాల్సింది ఏమిలే, దేవుని సన్నిధిలో ఇశ్రాయేలు ప్రజలు పడిపోయినట్టుగా పడిపోయి ఉంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటమే. ఏమైనా ప్రార్థన చేయండి, ప్రభా విశ్వాస జీవితంలో పడిపోయినా, పరిశుద్ధ జీవితంలో పడిపోయినా, ప్రార్థన జీవితంలో పడిపోయినా నన్ను లేవనెత్తు అని ప్రార్థన చేస్తే ఆయన నిన్ను లేవనెత్తే దేవుడై ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే విసర్జించక విస్తారమైన కృప కలిగిన వాడే వారిని లేవనెత్తాడో, సహాయం చేస్తూ ఉన్నాడో, అలాగున నువ్వు ఆయన కుమారుడు కుమార్తె గనక నిన్ను విసర్జించే దేవుడు కాదు, నిన్ను లేవనెత్తే దేవుడై ఉన్నాడు. ఈ బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నాడు, యేసు ప్రభువు నమ్ముకున్నాడు గౌదోడు. బాప్తిసం తీసుకున్న వ్యక్తి కాదు, బలలో చేసే వ్యక్తి కాదు. ఆయనను యేసయ్య వచ్చి అన్నాడు, నీ పరుపెత్తుకుని వెళ్ళు అన్నాడు. ఎందుకంటే అప్పటికే 38 సంవత్సరాల నుంచి అట్లా పడిపోయి ఉన్నాడు అని. సుందర గారు ఏం చేస్తున్నాడు అక్కడ? అమ్మా 38 పడిపోయినాడా? 38 సంవత్సరాలు పడిపోయినాడుతో మాట్లాడుతాడు. నీ పరుపెత్తుకుని వెళ్ళు. యేసయ్యకి పడిన స్థితి ఉండటం మంచిది కాదు. పరిశుద్ధ జీవితం పడిపోయటం మంచిది కాదు. ప్రార్థన జీవితం పడిపోయటం మంచిది కాదు. విశ్వాస జీవితంలో పడిపోయిన జీవితం మంచిది కాదు. యేసును వెంబడించే విషయంలో పడిపోయి అట్లానే ఉన్నావు. 38 సంవత్సరాలు వాడు ఎట్ట పడిపోయినా, బెతెస్దా కొన్ని దగ్గర పడిపోయినావా? పడిపోయిన స్థితి మంచిది కాదు. పడిన స్థితిలోంచి లేచి ఆయన వెంబడించడం, పడిన స్థితిలోంచి లేచి విశ్వాసం నిలబడటం, పడిన స్థితిలోంచి లేచి పరిశుద్ధ జీవితంలో ప్రకాశించడం, పడిన స్థితిలోంచి లేచి ప్రార్థనా జీవితంలో కొనసాగటమే విశ్వాస జీవితానికి ఉన్న శ్రేష్టమైన ధన్యకరమైన జీవితం. అందుకే కీర్తనలో రాయబడింది, యెహోవా తమకు దేవుడుగా కలిగి ఉన్న జనులు ధన్యులు అని. గట్టి స్తోత్రం చెప్పు, బిగ్గరగా స్తోత్రం చెప్పు. దేవుని బిడ్డలంగి లోకంలో జీవిస్తున్నప్పుడు పడిపోయిన నిన్ను చూసి యేసయ్య నీ కాడికి వచ్చి నిన్ను లేవనెత్తాలని చూసేవాడే కానీ నిన్ను త్రోసివేసేవాడు కాదు, విసర్జించేవాడు కాదు, దూరం ఉంచేవాడు కాదు. అయితే పడిన స్థితిలో అలాగనే ఉంటే నీ పడిన స్థితి నిన్ను నరకాలను తీసుకెళ్ళే ప్రమాదం 100% ఉంది. అందుకే ఈ ఉదయకాల వేళలో నీతో మాట్లాడుతున్నాను. పడిపోయినావా? ప్రభు నిన్ను కనికరించే దేవుడై అన్నాడు. ఆయన మహాకృప కలిగిన వాడు, విస్తారమైన కృప కలిగిన వాడు. కాబట్టి ఆయన ఇశ్రాయేలులో ఉంటే విసర్జించలేదు అని. మరి నిన్నెట్టు విడిచిపెడతాడు? వారిని విడిచిపెట్టని దేవుడు నిన్ను కూడా విడిచిపెట్టడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా వస్తూనే ఉంటాడు, నువ్వు ఆరాధన చేసినప్పుడల్లా వస్తూనే ఉంటాడు, నువ్వు ఆరాధనకు వచ్చినప్పుడు వస్తూనే ఉంటాడు. అయితే పడిన స్థితి ఏదైతే ఉందో అది అడ్డుగా ఉంది నువ్వు నూరంతలుగా దీవించబడక నువ్వు ఉండటానికి. పడిన స్థితి అడ్డుగా ఉంది, నూరంతలుగా దీవించబడకుండా ఉండటానికి. పడిన స్థితి ఎప్పటికీ దేవునికి అడ్డుగా లేకుండా ఎప్పుడు కూడా అద్దం ముందు నుంచొని మన ఎలాగైతే వస్త్రధారణ అయితేనే, హెయిర్ స్టైల్ అయితేనే, ఫేస్ అట్రాక్షన్ అయితేనే చూసుకుంటూ ఉంటాం. ఉదయం వేస్తే అద్దం దగ్గరికి వెళ్తాం, మధ్యాహ్నం వస్తే అద్దం దగ్గరికి వెళ్తాం, సాయంత్రం వస్తే అద్దం దగ్గరికి వెళ్తాం, అద్దరికి మళ్ళీ ఎలా చూసుకుంటూ ఉంటాము. అలాగూ మనం ఎక్కడైనా కనుక పడిపోయి ఉన్నామని చెప్పని దేవుని సల కనుక చూసుకోగలిగితే అలాంటి మంచి మనసు ఉంటే ధన్యులు. అందరికంటే మనం నెంబర్ 1 అంటే ఇంకంతే సంగతి. అందరికంటే మనం నెంబర్, మనకంటే మంచులు ఇంకెవరు ఉన్నారా అంటే అంతే సంగతి. కనుక దేవుని పిల్లలమైన మనం మనలను మనమే విమర్శించుకొని, మనలను మనమే వాక్యంతో పోల్చుకొని మనం కనుక జీవించడానికి కనుక ముందుకు వస్తే ఆయన అనేకమైన లోపాలు చూపిస్తూ ఉంటాడు, అనేక బలహీనతలు చూపిస్తూ ఉంటాడు. వాటిని సరి చేసుకుంటే ఆయన మనల్ని దీవించే దేవుడై ఉన్నాడు. ఈ కనికరం కలిగిన గృహంలో నువ్వు ఉన్నావా అన్నది ముఖ్యం. ఈ కనికరం కలిగిన గృహంలో నువ్వు ఉన్నావా అనేది ముఖ్యం. ఒకవేళ లేవా, ప్రభు దగ్గరికి రా. ప్రభు నీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచు, పవిత్రపరచు, నీ కుమార్తెగా నన్ను అంగీకరించు, నీ కుమారుడిగా నన్ను అంగీకరించు. కనికరం కలిగిన గృహమైన మీ దగ్గర మీలో నేను నివసించే భాగ్యమి అని ప్రార్థన చేస్తే ఆయన నిన్ను తన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, పరిశుద్ధమైన జీవితం ఇచ్చి ఆయనలో నివసించే భాగ్యం ఇస్తాడు.
ఒకవేళ నువ్వు పడిపోయావు, గృహంలో నివసిస్తున్నావు, పడిపోయావు, ప్రార్థనలో పడిపోయి, విశ్వాసంలో పడిపోయి, పరిశుద్ధంలో పడిపోయి ఉన్నావు, ప్రభువా నన్ను లేవనెత్తు, నిలబెట్టు, బలపరచు అని చెప్పని అడిగితే ఆయన లేవనెత్తి నిలబెట్టి బలపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన విసర్జించే వ్యక్తి కాదు. ఆయన ఎప్పుడు కూడా నీకు నివాస స్థలం ఉంటూ నడిపించే వ్యక్తి. నివాస స్థలం ఉంటూ వాళ్ళు విసర్జించడానికి యోగ్యులే, కానీ పగల మేఘస్తంభం ఎండ దెబ్బ ఏం తగలట్లే, ప్రశాంతంగా నడుస్తాను. మేఘస్తంభం అంటే ఇంకా ఏసీ లాగా ఉంటుంది అనమాట, మొత్తం చల్లటి వాతావరణం. రాత్రి వేళ అగ్నిస్తంభం, చక్కటి వెలుగు. పడిపోయి ఉన్నావా లే, ప్రభు దగ్గర అవిశ్వాసం ఉందయ్యా క్షమించు, అపనమ్మకం ఉందయ్యా క్షమించు, ప్రార్థనా జీవితం లేదయ్యా క్షమించు, పరిశుద్ధ జీవితం అయితే క్షమించంటే పడి నిన్ను లేవనెత్తుతాడు ఆయన. తలల వంచని కళ్ళు మూయని ప్రార్థన చేసుకున్నాం, తలల వంచని కళ్ళు మూయని ప్రార్థన చేద్దాం. ఎవరైతే పడిపోయి ఉన్నారో ప్రార్థనలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో వెంబడించి వేసిన పడిపోయి ఉన్నారు, క్షమించయ్యన్న బిడ్డ, ప్రతి బిడ్డను క్షమించండి, తిరిగి లేవనెత్తండి, నిన్ను వెంబడించేవారుగా స్థిరంగా నిలబడి ఉండటానికి బలపరచండి. మీ నామమునకే మహిమ తెచ్చుకోండి. ఇంకా రక్షణ లేని బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జ్ఞాపకం చేసుకోండి. నన్ను క్షమించు, నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచు, పవిత్రపరచు, నీలో నివసించే భాగ్యం దయచేయని ఎవరైతే నీ సన్నిధిలో కోరుకున్నారో ప్రభువా, బిడ్డలను మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచని, పవిత్రపరచని. కలువరిశిలో ప్రాణమంతా దారబోసి, రక్తమంతా దారబోసి చనిపోయి సమాధి దేవుడు 3వ రోజున తిరిగి లేచిన దేవుడు అయినారు. బిడ్డలను క్షమించండి, మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, మీ కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించి మీలో నివసింపజేస్తూ మీ నామమునకే మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. మీ నామ ఘనత కొరకే, మీ నామ మహిమార్థమై ఈ క్యాలెండర్ ధరించిన ప్రతి కుటుంబం యేసయ్యలో దీవించబడునుగాక, ప్రతి కుటుంబం యేసయ్యను ఆశీర్వదించబడునుగాక, ప్రతి కుటుంబం మేలులు ఉపకారాలు పొందుకునుగాక, ప్రతి కుటుంబంలో యేసయ్య వాకులు ఈ క్యాలెండర్ ద్వారా నదిలో ప్రవహించునుగాక, ప్రతి కుటుంబంలో యేసయ్య యొక్క జీవము, ఈ వాక్యంలో ఉన్న జీవము ప్రతి బిడ్డ యేసునాలో పొందుకునుగాక. ఈ క్యాలెండర్ వెళ్తున్న ప్రతి కుటుంబంలో రక్షణ లేని వారికి రక్షణ దయచండి, ఆదరణ లేని వారికి ఆదరణ తెచ్చండి, పడిన వారు లేవనెత్తండి, నిలువెచ్చని మన్నించండి. నీ సన్నిధిలో ప్రభువా కలవరాల మధ్య ఉంటే ప్రశాంతతను ప్రసాదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ 2024వ సంవత్సరం క్యాలెండర్ని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో రిలీజ్ చేస్తూ ఉండగా సహవాస బిడ్డలు అయితేనేమి, ప్రేయర్ మిరాకిల్స్ టీవీ పరిచయం పొందుకున్న ప్రతి బిడ్డను, కుటుంబాలను ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. స్తోత్రము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఆమేన్. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన, ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. వాత్సల్యము, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయును. స్తోత్రం. 2024వ సంవత్సరం క్యాలెండర్ యేసయ్య నామములో యేసయ్య వాత్సల్యం మన కుటుంబంలో కుమ్మరించబడునుగాక. విడువని ఎడబాయని దేవుని కృప, శాశ్వతమైన కృప యేసు నామములో మన కుటుంబాల్లో కుమ్మరించబడునుగాక. ఈ క్యాలెండర్ పొందుకున్న ప్రతి కుటుంబంలో విడువని ఎడబాయని యేసయ్య కృప కుమ్మరించబడునుగాక. యేసయ్య వాత్సల్యత ప్రతి కుటుంబంలో యేసయ్యలో కుమ్మరించబడునుగాక.
ఆమేన్. మంచిది. క్యాలెండర్ సాక్షులు ఒక రెండు మీతో పంచుకుంటాను. స్తోత్రం. క్యాలెండర్ తెచ్చి ప్రతి సంవత్సరం మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. క్యాలెండర్ కోసం ప్రార్థన చేస్తాం, దేవుడు ఇస్తాడు. ఆ క్యాలెండర్ తీసుకెళ్ళిన ప్రతి వాళ్ళు దీవించబడ్డారు. ఎన్నో సాక్ష్యాలు మనం విన్నాం. ఈ సంవత్సరం ఒక 2 సాక్ష్యాలు. తెలంగాణ నుంచి తాడిపత్రి ఆ ప్రాంతంలోంచి, ఆ ఊరు నుంచి డేవిడ్ అనే ఒక పెద్ద ఆయన ఫోన్ చేశాడు. ఆయన బ్యాంక్ ఎంప్లాయ్, రిటైర్డ్ అయ్యి, తాడిపత్రి తెలంగాణ. డేవిడ్ అతని పేరు, బ్యాంక్ ఎంప్లాయ్, రిటైర్మెంట్ బ్యాంక్ ఎంప్లాయ్. వాళ్ళ పెద్ద కుమారుడికి పెళ్ళయింది. పెళ్ళి దాదాపు 3-4 సంవత్సరాలు అవుతుంది. హాస్పిటల్ చూపిస్తున్నారు, మందులు వాడుతున్నారు, పిల్లలు పుట్టట్లేదు. వారు క్యాలెండర్ ద్వారా దీవించబడుతున్నారని మన టీవీలో, ప్రేయర్ మిరాకిల్స్ టీవీ పరిచర్యలో సాక్ష్యాలని క్యాలెండర్ తెప్పించుకుంటే ఆ క్యాలెండర్ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ పెద్ద కోళ్ళు ప్రెగ్నెంట్ అవ్వటం, తర్వాత చక్కని బాబు పుట్టడం జరిగింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. తప్పులు కొట్టరా? స్తోత్రము. అవును, ఆయన ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది. నాకు తెలియదు ఆ సంగతి. గత సంవత్సరం ఆయన నాకు ఫోన్ చేసి పాస్టర్ గారు పోయిన సంవత్సరం క్యాలెండర్ తెప్పించున్నా, ఈ సంవత్సరం క్యాలెండర్ పంపించలేదు అన్నాడు. 2022లో క్యాలెండర్ తీసుకెళ్ళాడు. 2023లో క్యాలెండర్ అడగలేదు, పంపించలేదంటే నేను అడిగాను, పోయిన సంవత్సరం క్యాలెండర్ తీసుకున్నాను, మీ కుటుంబంలో ఏం జరిగింది మేలు చెప్పు అన్నా. ఆయన అప్పుడు చెప్పాడు, నా పెద్ద కుమారుడికి పిల్లలు లేరు. చెప్పు, గట్టి సంవత్సరం చెప్పు, దగ్గరికి చెప్పు. తెలంగాణ రాష్ట్రం వాళ్ళది, తాడిపత్రి వాళ్ళది. డేవిడ్ అతను బ్యాంక్ ఎంప్లాయ్, రిటైర్మెంట్. మంచి మగబిడ్డనిస్తే సంతోషంగా కుటుంబం అంతా ఉన్నారు. ఆ విధంగా మన సహవాసుల క్యాలెండర్ను కూడా వేసే వాడుకొని దీవెనలు ఇస్తూ ఉన్నాడు. గుంటూరు నుంచి రాజ్యలక్ష్మి అని ఒక సహోదరి ఫోన్ చేశారు. ఆవిడ పెద్ద ఆవిడే. ఫోన్ చేసి క్యాలెండర్ తెప్పించుకున్న తర్వాత వారి కుటుంబంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. గట్టి స్తోత్రం చెప్పండి. గొప్ప కార్యం చేశాడు. ఏంటి గొప్ప కార్యం అంటే, వాళ్ళ కుమారుడు ఉన్నాడు, కాలేజీకి వెళ్ళాడు, చదువుకోడు. కాలేజీకి వెళ్ళడం, చదువుకోడు. క్యాలెండర్ వెళ్ళిన కానించి కాలేజీకి వెళ్ళటం జరిగింది, చదువుకోవటం జరిగింది. పీజీలో పాస్ అయ్యి జాబ్ వచ్చింది. క్యాలెండర్ మేము తెచ్చుకున్న తర్వాత మా అబ్బాయి కాలేజీకి వెళ్ళే ఆ మనసు లేదమ్మా, కాలేజీకి వెళ్ళే మనసు వచ్చి కాలేజీకి వెళ్ళాడు. కాలేజీకి వెళ్ళి పీజీలో పాస్ అయ్యి జాబ్ కూడా వచ్చింది అన్నాడు. ఈ 2024 క్యాలెండరు మన కుటుంబాల్లోనికి వచ్చి శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నింపును గాక. ఈ 2024 క్యాలెండర్ ప్రేయర్ మిరాకిల్స్ టీవీ పరిచయం చూస్తున్న ప్రతి కుటుంబంలోనికి వచ్చి వారి ఆశీర్వాదాలతో నింపును గాక. పిల్లలు లేని వాళ్ళకి వేసిన పిల్లలు అనుగ్రహించబడును గాక. చదువుకొని పిల్లలందరూ వేసిన చదువుకొను గాక. చదువుకున్న పిల్లలందరూ శ్రేష్టమైన మార్కులతో పాస్ అవును గాక. పాస్ అయిన ప్రతి బిడ్డకి వేసిన జాబులు వచ్చును గాక. టీవీలో వాక్యం ప్రతి బిడ్డకి 2024 సంవత్సరం క్యాలెండర్ ఉంటుంది. మీ కుటుంబాలు దీవించబడండి. మాకు ఫోన్ చేయండి, మా సహోదర పిల్లలు మీకు ఆ క్యాలెండర్ పంపిస్తారు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.